ఓకే, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. ఓకే, దేవుని వాక్యం విందామండి. అందరు జాగ్రత్త ఉన్నారా? జాగ్రత్తగా కొన్ని మాటలు విని మనం ముగించుకుందాము. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగునకు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తిని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగునకు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలము ఉదయము సాయంత్రము రొట్టెలను అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత ఆ దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త విందామా వాక్యం? ఇంకా ఎక్కువసేపు నేను తీసుకోను, ఓకేనా? దేవుని ప్రవక్త అయిన ఏలియా, ఆయన పేరు ఏలియా, దేవుని ప్రవక్త, దేవుని దాసుడు. ఎప్పుడు కూడా దేవుని దాసుడు దేవుడు చెప్పిందే చెప్పాలా. ఆమేన్. చూడండి, దేవుడు చెప్పింది బైబిల్లో ఉన్నది చెబితే పాపము చేస్తున్న విశ్వాసులకు, తప్పుదారుల్లో వెళ్తున్న విశ్వాసులకు కోపం వస్తుంది. ఇది మనం 100% చెప్తాను. హృదయ కాఠిన్యం వస్తుంది, మాట వినరు, ఎదురు తిరుగుతారు. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎప్పటికి కూడా నిజమైన సేవకుడు మనుషుల్ని పొగడడు. నిజ సేవకుడు మనం ఎంత బాగా జీవిస్తున్నా సరే, మనం ఎంత పరిచర్య చేస్తున్నా సరే, మనం ఎంత ప్రార్థనల పరుపులైనా, ఎంత ఆరాధకులైనా, ఎంత వాక్యం చెప్పేవాళ్ళైనా, దేవునికి నిజమైన సేవకుడు ఎవరైతే ఉన్నారో వారు ముఖస్తుతి చేయరు. అర్థమవుతుందా? ఎప్పటికీ ముఖస్తుతి చేయరు. వారు ఇంకా మెరుగు కావాలి, ఇంకా బాగా కావాలి అని సుత్తి దెబ్బలు కొడుతూనే ఉంటారు. పొదునుగా తయారవ్వాలి, కత్తి బాగా షార్ప్గా తయారవ్వాలి అని ఏం చేస్తూ ఉంటారు? ఇంకా దాన్ని నూరుతూ ఉంటారు. దేవుని దయను కోరతారు కానీ మనిషిని దయను కోరరు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే మాట ఎలా ఉంటుందంటే ముఖము మీదే కొట్టినట్లుగా అనిపిస్తుంది. కారణం, దేవుడు ఏది చెప్పితే అది చెబితేగిన మనము దేవునికి ఆపోజిట్లో జీవిస్తూ ఉంటాం. ఎప్పుడు దేవుడు పరిశుద్ధుడు, మనం పాపులం. దేవుడు నీతిమంతుడు, మనము దుర్నీతిమంతులం. దేవుడు నిజం సత్యవంతుడు, మనం అబద్ధికులం, అసత్యవంతులం. ఆయన వెలుగు, మనం చీకటి. కనుక దేవుని మాట ఎలా ఉంటుందంటే ఆ మాట మన హృదయాల్లోకి వెళ్ళిపోయి మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే ఆ మాట మనల్ని హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెబుతుంది, సరిచేసుకోమంటుంది, తప్పు దిద్దుతుంది, నీతి మార్గములోకి రమ్మని శిక్ష చేస్తుంది. కనుక ఈ మాటలు దేవునికి ఇష్టానుసారులైన వారైతే విని ఇంకా వారు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారు, దేవుని కోసం బ్రతుకుతారు. నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నేనంటే దేవునికి ఇష్టము, నన్ను మార్చుకోవాలనుకుంటున్నాడు అని అర్థం చేసుకుంటాడు. పాపం చేసేవాడు, దేవునికి వ్యతిరేకంగా జీవించేవాడు, లోకానుసారంగా జీవించేవాడు నా కోసమే మాట్లాడుతున్నాడు, నేనే టార్గెట్ అయ్యాను, నా కోసమే మాట్లాడుతున్నాడు, నేనే టార్గెట్ అయ్యాను, నేను తప్ప ఇంకెవరు దొరకలేదా, నేనేం చేసుకుంటే ఏమవుతుంది, నా ఇష్టమొచ్చినట్లు బ్రతుకుతాను, నా ఇష్టమొచ్చినట్లు జీవిస్తాను అంటూ వాళ్ళు నిదానముగా వాళ్ళ ఇష్టాన్ని ఎంచుకొని లోకంలో కలిసిపోతారు.
వారు రారు. ఇంకా దేవుని దగ్గరికి సత్యం ఉన్న దగ్గరికి అసత్యవంతులు రారు. సత్యం ఉన్న దగ్గరికి అసత్యవంతులు రాలేరు. ఇది మీరు గమనించాలి. దొంగలు ఇలా వెలుగున్న చోటికి రారు. దొంగలు ఎప్పుడప్పుడు వస్తారు? ముందు చీకటిగా కరెంటు వైర్ల మీద ఏవైనా తీగలేసి వాటిని ఫీజు బయలు చేస్తారు. లేదా డీపీకి ఉన్న ఫీజుని తీసేసి, లేదా మీ ఇంటికి ఉన్న ఫీజుని తీసేసి చీకట్లోనే ప్రవేశిస్తారు. వాళ్ళకి వెలుగంటే అస్సలు నచ్చదు. దొంగలకి వెలుగంటే అస్సలు. పాపం చేసేవాళ్ళు ఇప్పుడు ఇద్దరు వ్యభిచారం చేస్తారనుకోండి, వాళ్ళు ఇలా బహిర్గతంగా లైట్ల ముందుకు వచ్చి చేస్తారా? వెలుగు ముందుకు వచ్చి చేస్తారా? ఎక్కడికో పోతారు. ఎవరికి కంట కనబడకుండా చేస్తారు పాపం. ఒకవేళ మనం లైట్ తీసుకొని పోయినామనుకో వాళ్ళ దగ్గరికి, అక్కడి నుంచి పరారైతారు. దొరకరు. అవునా లేదా? పరారైపోతారు. అంటే వెలుగు వచ్చే కొద్దీ వెలుగుకు ఆపోజిట్లో చీకట్లోకే పరిగెడతారు వాళ్ళు. మనిషిని పాపం ఏం చేస్తుందంటే మనిషిలో ఉండి వెలుగు దగ్గరికి మనల్ని రానిదు, దేవుని దగ్గరికి మనల్ని రానిదు. ఎందుకంటే దేవుడు బుద్ధిమంతమైన మాటలు చెప్తాడు. దేవుడు సరి చేసుకో అంటాడు. దేవుడు నువ్వు పాపం చేస్తున్నావు అంటాడు. ఇప్పుడు మనం చూసే వాక్యం కూడా అలాంటిదే. దేవునికి మహిమ కలుగును గాక. అనగనక ఒక రాజు, కథ కాదు, జరిగిన గాథ. అనగనగా ఒక రాజు, ఆయన పేరు ఆహాబు. ఏం పేరు? ఆయన పేరు ఆహాబు. ఆయన ఇశ్రాయేలీయులకు రాజు. ఎవరికి రాజు? 12 గోత్రాలు అయితే 10 గోత్రాలు ఉన్నాయి కదా, ఆ 10 గోత్రాలకు ఆహాబు రాజు. ఎవరికి రాజు? ఆహాబు రాజు. ఈ ఆహాబు రాజు బైబిల్ కలిగిన వాడే. ఏం కలిగిన వాడు? ధర్మశాస్త్రం అనే దేవుని గ్రంథాన్ని కలిగిన వాడే. కానీ నిజ దేవుణ్ణి ఆరాధన చేయకోకుండా, నిజ దేవుని వైపు తిరగకుండా లోకం వైపు తిరిగాడు. సొంతంగా తను తయారు చేసుకున్న దేవుల వైపు తిరిగాడు. అది కాదని ఆయన ఒక అన్యురాల్ని వివాహం చేసుకున్నాడు. ఎవరిని వివాహం చేసుకున్నాడు? అన్యురాల్ని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు యెజబెలు. ఏం పేరు? బైబిల్లోనే డేంజరస్ ఫెలో, లేకపోతే ఒక వికారమైన ముఖం అంటే ఆ పేరే అలా ఉంటుంది, యెజబెలు. బైబిల్ అంతట్లో పెద్ద విలన్. యెజబెల్ అనగానే ఎవరు? అసలు ఒక భయంకరమైన రాకాసి లాంటి స్వభావం కలిగినదన్నమాట. ఆమె రాకాసి స్వభావం అన్నమాట, ఆడది కాదు అసలు. కొంతమంది ఉంటారు కదా, చూసారా మీరు ఎప్పుడైనా? కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి చూసారా? స్త్రీలే అన్నీ నడిపిస్తూ ఉంటారు. అవునా లేదా? రౌడీజం చేస్తూ ఉంటారు. పురుషుడిది ఏముండదు. కొంతమంది ఎమ్మెల్యేలు అయింటారు, వాళ్ళ భార్యలు. కొంతమంది సర్పంచ్లు అయింటారు, వారి భార్యలు. నాకు చెప్పాలరా ముందంటారంతా. గొంతుకులు కోసేస్తుంటారు వాళ్ళు. అంత భయంకరంగా ఉంటారు. రౌడీజం చేస్తుంటారు అన్నమాట. ముందు వాడిని చంపిరాబో అంటారు మొగుడిని. అట్లాంటి రౌడీలు ఉంటారన్నమాట. ఆడల్లో కూడా డేంజరస్గా ఉంటారు వాళ్ళు. అట్లాంటిది ఆమె. ఆహాబు భార్య లాంటిది, ఒక పెద్ద రౌడీ లాంటిది అనమాట, విలన్. ఎలాంటి దాన్ని చేసుకున్నాడు? పోయి అన్యురాలను చేసుకున్నాడు. ఇశ్రాయేలీలలో దేవుని నమ్మిన వారిని చేసుకోకుండా దేవుని నమ్మని అన్యులను వివాహం చేసుకొని ఆమెను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. రాజు పేరుకు మాత్రమే ఈయన, కానీ ఆమె రాజు. ఆమె రాణి, ఆమె రాజు. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చింది కదా ఆమె రాజు, ఆమె రాణి. ఆహాబు రాజుని కూర్చోమంటే కూర్చోవాలా, లేమంటే లేయాలా? ఎవరైనా ఆహాబు రాజు ఏం చేయాలా? కూర్చో, లే, అంతే. పో, రా, తిను, అంతే. ఇట్లా ఉంటాడు అంతే ఆహాబు రాజు. సైలెంట్ మ్యాన్. చూసారా ఎట్లుంటుందో? భక్తి లేని జీవితం అంటే ఎలా ఉంటుందో? పురుషుడు అంటే ఎవరు? అధికారి, తల, శిరస్సు. భర్తకు శిరస్సు ఎవరు? స్త్రీనిగా దేవుడు నిన్ను పుట్టించాడు కాబట్టి నువ్వు స్త్రీనిగానే బతకాల. పురుషునిగా నిన్ను దేవుడు పుట్టించాడు కాబట్టి నువ్వు పురుషునిగానే ఉండాల.
అర్థమైందా? స్త్రీ పురుషుడు కాకూడదు, పురుషుడు స్త్రీ కాకూడదు, ఒకరి హోదాను ఒకరు తీసుకోకూడదు. అర్థమైందా? ఒకవేళ అలా తీసుకున్నావు అనుకో, పుట్టించిన దేవునికి ఎదురు తిరుగుతున్నావు నువ్వు. నన్నెందుకు ఇలా పుట్టించావని. అవునా లేదా? ఆయన సృష్టికర్త. స్త్రీనిగా పుట్టించాలన్నా, పురుషునిగా పుట్టించాలన్నా, పేదవారిగా పుట్టించాలన్నా, ధనికునిగా పుట్టించాలన్నా ఆయన చిత్తమై ఉంది. మనం కేవలం పాత్రధారులం. సూత్రధారి, సృష్టికర్త ఆయనే. అంతేనా లేదా? కాబట్టి నీకు ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి, నువ్వు ఉండవలసిన లిమిట్ ఏంటి, అది తెలుసుకొని బ్రతికితే చాలు. నీకు ఇవ్వవలసిన బహుమతి దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఇక్కడ రివర్స్ ఉంది. ఆహాబు రాజు అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. అన్య స్త్రీని వివాహం చేసుకోవడం వల్ల ఆమె ఏం చేసిందంటే, అక్కడ నుండి వాళ్ళ యొక్క పూజారులు ఉంటారు కదా, దేవుని అర్చకులు, మొత్తం టోటల్గా అబద్ధ ప్రవక్తలను 850 మందిని తయారు చేసుకుంది. ఒక్కడు నిజమైన ప్రవక్త అయితే, నిజదేవునికి ఒక్కడు ప్రవక్త అయితే 850 మంది అబద్ధ ప్రవక్తలను ఒగునికి ఆపోజిట్లో పెట్టింది. అర్థమవుతుందా? ఎంతమందిని మేపుతుందా ఆమె రాణి? ఒక్కసారి ఆమె రంగం మీదకి వస్తే ఆమె ముందు 450 మంది, వెనకాల 450 మంది స్తోత్రాలు చెప్పుకుంటూ వస్తారు. అట్లా ఆమె క్యాడర్ని తయారు చేసుకుంది. ఒక రకమైన కాన్వేని ఆమె తయారు చేసుకుంది. యజబేల్ 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 అనుకుంటూ వస్తారు వీళ్ళంతా. కానీ వీళ్ళంతా ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తారు, ఏ దేవుని పేరు చెప్తారంటే యెహోవా దేవుని పేరు చెప్తారు. ఏం పేరు చెప్తారు? యెహోవా దేవుని పేరు చెప్తారు. ఎందుకంటే ఆమె ఇక్కడికి వచ్చింది కదా, యెహోవా దేవుని పేరు చెప్తారు. కానీ వాళ్ళంతా చేసేదేమో అంతా అబద్ధం చేస్తారు. నేటి క్రైస్తవులు కూడా క్రీస్తు పేరే చెప్తారు, కానీ క్రైస్తవ్యంలో లేరు. వారు అబద్ధం, తమ సొంత ఆలోచన ప్రకారం జీవిస్తూ ఉన్నారు. సొంత మత శాఖలు తయారు చేసుకున్నారు. అర్థమవుతుందా? ఇలా ఉండగా దేవునికి కోపం వచ్చిందండి. ఏమి? దేవుని కోపం వచ్చింది అంటే ఈ రాజు, అందుకే యజమాని సరిగా ఉంటే ఇంట్లో టోటల్గా అందరూ కూడా సరిగా ఉంటారు. అవునా లేదా? తల సరిగా ఉంటే టోటల్గా బాడీ అంతా కూడా, ఆలోచనలు సరిగా ఉంటే బాడీ కూడా సరిగా ఉంటుంది. ఆలోచన చెడిపోతే ఇది కూడా ఏమవుతుంది? ఆలోచనలో త్రాగాలని వచ్చింది ఆలోచన. ఇప్పుడు బీర్ సీసా దగ్గరికి పోతావు, బార్ సీసా దగ్గరికి పోతావు. ఆలోచనలో సినిమా చూడాలని వచ్చింది, సినిమా హాల్లోకి పోతావు. ఆలోచనలో వ్యభిచారం చేయాలని వచ్చింది, వ్యభిచారం కొంపుకు పోతావు. ఆలోచనలో విస్ఫటాకులు ఆడాలని వచ్చింది, ఆడేగిపోతావు. మటకా ఆడాలని వచ్చింది తలలో, మటకా ఆడేగిపోతావు. దేశాంతరం పట్టుకొని వెళ్ళిపోవాలి నేను, నా ఇష్టం వచ్చినట్లుగా అనుకుంటావు, ఆలోచనలో వెళ్ళిపోతావు. ఈ తలలో నుంచి వచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉంటాయో అది బాడీ చేస్తుంది. అర్థమవుతుందా లేదా? అందుకే ఇంటి యజమాని ఎవరు? తల, శిరస్సు. ఆ శిరస్సు సరిగ్గా ఉంటే ఆ ఇల్లు సరిగా ఉంటుంది. ఆ ఇంట్లో తాగుబోతులోడు, తిరగబోతులోడు, వ్యభిచారి, ఇలా ఇష్టానుసారంగా బ్రతికేవాడు ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ ఏముంటుంది తెలుసా? తినే తిండి ఉండదు, తినే తిండి వేసుకోవడానికి బట్ట ఉండదు. అర్థమవుతుందా? బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు బైబిల్లో. ఒకసారి చూద్దాం. సామెతలు 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. ఇక్కడే ఉన్నారు అందరూ. చదువుదామా? 19వ వచనం చదవండి పిల్లలు, చదవండి. 23వ అధ్యాయం సామెతలు 19. మనతో మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలం కానీ మనము, నా పిల్లలారా నీవు విని జ్ఞానం తెచ్చుకో. దేవుని మాటలు విని మనం ఏం తెచ్చుకోవాలా? ఎలా బ్రతకాలో నేర్చుకోవాలా. నీ హృదయం, హృదయం ఇదే. హృదయం అంటే ఇదే, మనం ఇలా అంటాం కదా, కానీ ఇదే హృదయం అంటే. సరే అక్కడే అనుకుందాంలే. ఏ త్రోవల్లో తీసుకెళ్లాలా? యథార్థమైన త్రోవల్లో చక్కగా నడిపించుకోవాలి. మన హృదయం అనేది ఎలా పడితే అలా తిరుగుతుంది, ఏమో కావాలంటుంది. ఇది మనసు ఏముంటుంది?
చూసిందల్లా కావాలా, అన్నీ కావాలంటది హృదయం. కనుక నీ హృదయాన్ని యథార్థంగా పెట్టుకో. అర్థమైందా? చక్కని మార్గంలో నడిపించు. ఏది మంచి మార్గమో, ఏది చెడు మార్గమో, ఎలా నడవాలి. హృదయం ఏమో కావాలంటది, చెడు మార్గమైనా వద్దు, అలా వెళ్ళొద్దు అని డిసైడ్ చేసుకో. యథార్థమైన మార్గంలోనికి నీ హృదయమును, నీ మనసును కంట్రోల్గా నీవు మంచి మార్గంలోకి తీసుకోరా. చెడు మార్గంలోకి వెళ్ళేకి ప్రయత్నం చేయొద్దు. వెళ్ళాలని అనుకుంటుంది మా మనసు, వెళ్ళకుండా వెనక్కి తిరిగి మంచి మార్గం మీద చూసుకొని పో. మంచి మార్గంలోకి పో, చక్కని మార్గంలోకి పో. వెరీ గుడ్. ఇంకేమన్నాడు? సారాయి త్రాగువారితోనైనను, మాంసం రోజు మాంసం మీద పడి ఉంటారు చూడండి, వాళ్ళతోనైనను సహవాసం చేయొద్దు. దేవుడు ఏమంటున్నాడు? ఎచ్చుగా మాంసం తినేవానితోనైనను, ఎప్పుడూ త్రాగుబోతుల్లో చూడు వానితో అయినను అసలు సహవాసమే చేయొద్దు అంటున్నాడు. స్నేహమే చేయొద్దు. త్రాగుబోతులను, తిండిబోతులను ఏమవుతారు? ఖచ్చితంగా దరిద్రులు అవుతారు. అవుతారా లేదా? దానికి మన ఆయనే ఉదాహరణ. ఎవరు? మన ఆయనే ఉదాహరణ. ఇంకేంటికి ఎవరు అవసరం లేదు కదా, మన ఆయనే ఉదాహరణ. దరిద్రులు చేశాడు మమ్మల్ని. ఏం చేశాడు? చదువుకోవడానికి కూడా డబ్బులు లేని స్థితి తీసుకెళ్ళిపోయాడు. అర్థమవుతుందా లేదా? కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. తాగుబోతుతనము, తిండిబోతుతనము, దరిద్రులు అవుతాం. ఇంకేమన్నాడు? నిద్రమత్తు. అది నిద్రమత్తు అంటే అర్థం ఏంటంటే సోమరితనము అని అర్థం. ఆ పనికి పో అంటే ఆ పనికి పోడు, ఈ పనికి పోమంటే ఈ పని పోడు, ఈ పని చేయమంటే ఆ పని చేయడు. ఎప్పుడు తినేది, త్రాగేది, ఎప్పుడు నిద్రపోయేది. ఇంక వానికి ఎప్పుడు జీతాలు వస్తాయి, ఎప్పుడు డబ్బులు వస్తాయి, ఎప్పుడు ఇంటిని కాపాడుతాడు, ఇంటిని పోషిస్తాడు, పిల్లల్ని పోషిస్తాడు. ఏమంటుంది బైబిల్? నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుకున్నట్టుకు కారణం అవుతుంది. ఆఖరికి అందరేమో పండుగకి మంచి బట్టలు తెచ్చుకుంటాడు, వీళ్ళేమో ఏ పాత బట్టలని ట్యాప్లు వేసుకొని కుట్టుకుంటారు. నా 10th క్లాస్ వరకు నేను ఏ రోజు కూడా ప్యాంట్ వేసుకోలేదు. ప్యాంట్ అనేది తెలియదు అసలు, నాకు చెప్పులు కూడా తెలియదు. అప్పట్లో పారాగాన్ చెప్పులు ఉండేటివి. అన్నోడు కదా లింగప్పని చూసేవాడు, చెప్పులే లేవమ్మా అంటే ఇంక తోలు చెప్పులు ఎక్కడ పోని. అర్థమైందా? మా నాయన చెప్పులు గురించి ఇక్కడ డబ్బులు లేవు. అప్పట్లో 30 రూపాయలకి ఇట్లా డబ్బులు లేవు అక్కడ. అప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు అంతకంటే ఎక్కువ లేవు. అయిగోనీకి డబ్బులు లేవు మా దగ్గర. ఈరోజు చెప్పులు ఇంటికాడ ఈ నుంచి ఆడ కూడా పోయి ఉంటాయి, 3-4 జతలు లేవు. రాళ్ళల్లో అట్లే రాళ్ళల్లో కాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళిపోవాలా. ఇన్ని రాళ్ళు. అప్పుడు తార్ రోడ్డే ఉండేది కదా, మొత్తం ఊరికి కంకర రాళ్ళు వేసి పెట్టిండ్రి రోడ్ అంతా. డ్రాయర్లు వెనకాల 2 ఏమవుతుంది, పిర్రల మీద చినిగిపోతుంది. ఆ డ్రాయర్లకు ఏం చేసేవాళ్ళం, వేరే బట్ట వేసుకొని లోపల నుంచి రౌండ్గా ప్యాచ్ వేసుకునేవాళ్ళం పోస్ట్. లేదంటే లోపల ఇంకో డ్రాయర్ వేసుకొని పైన యూనిఫామ్ వేసుకునేవాళ్ళం. డ్రాయరు కనపడకుండా ఏం చేస్తాం, తప్పదు. దేనికట్లా? తల్లిదండ్రులు సరిగా లేకపోవడం వల్ల. యజమాని సరిగా లేకపోతే ఇట్లే ఉంటుంది. తన స్వార్థం చూసుకుంటే ఇలాగే ఉంటుంది. తన కోసం బ్రతకడం నేర్చుకుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఏసేపని ఉన్నాడు, లేకపోతే మేమున్నాం. మేము కూడా తాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉన్నాం అనుకోండి, మీ బ్రతుకులు ఎట్లుంటాయి? ఒక చికెన్ పకోడా తినాలంటే ఆలోచిస్తాం, బయట వెళ్ళి ఒక గోబీ మంచూరి తినాలంటే ఆలోచిస్తాం, ఒక మంచి కూల్ డ్రింక్ తాగాలంటే ఆలోచిస్తాం. ఎందుకంటే ఆ డబ్బు మన పిల్లలకి ఏదో రకం ఉపయోగపడుతుంది, ఇంట్లోకి ఉపయోగపడుతుంది అని నోరు కట్టుకొని వస్తాం. అవునా లేదా? అది ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు, అప్పుడు మాకు లేదు కాబట్టి తెలుసు, అర్థమవుతుంది. రైట్. ఇకపోతే బైబిల్ ఏముంటుంది చదువుదాం మరొకసారి దాన్ని. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులు అయిపోతారు అని దేవుడు చెప్పాడు. నిద్రమత్తు, చింపిరి గుడ్డలు, సోమరితనము చింపిరి గుడ్డలు ధరించుకోవడానికి కారణం అవుతుంది.
నిన్ను కన్న నీ తండ్రి నీ తండ్రి ఏదైనా చెప్పాడనుకో మంచి మాటలు, అది ఆలకించు, ఆయన చెప్పినట్టుగా బ్రతుకు. నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుము. సత్యమైనది ఎవరైనా చెబితే దాన్ని వద్దనుకోవద్దు, నీతో పెట్టుకో. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకునము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. నా పిల్లలు నీతిమంతులు అనుకోండి, నాకు చాలా సంతోషం వేస్తుందండి. అవునా? నా పిల్లలు మంచి వాళ్ళు అనుకో, మనకి సంతోషం వేస్తుంది లేదా? నా పిల్లలు చెడ్డోళ్ళు అనుకోండి, సాయంత్రం పొద్దున్న ఏదో ఒక రిపోర్ట్ ఇంటికాడ తీసుకొస్తున్నారు అనుకోండి, సంతోషం వేస్తుందా, ఆనందం వేస్తుందా? చెడు పుట్టినవరా నాకు నువ్వు, పోరా ఇంట్లోంచి అంటారా లేదా? నిజంగా తల్లి వెంటనే ఏడ్చేస్తుందండి, బోర్న ఏడ్చేస్తుంది. కానీ తండ్రి లోపలే కుమిలిపోతాడు. అలా కుమిలిపోయే షుగర్లు బీపీలు వచ్చి హార్ట్ అటాక్ వచ్చిపోతాడు. ఈ కొడుకులు ఏం చేస్తారంటే పెద్దగైన తర్వాత తల్లిదండ్రులకి హార్ట్ అటాక్ వచ్చేట్లు చేస్తారు. ఎందుకు? వాళ్ళు వెళ్ళే మార్గం సరైంది కాదురా అని చెబితే వినరు. ఎందుకంటే వాళ్ళకి ఆ వయసులో అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా పెళ్ళైన తర్వాత పెళ్ళాల మాట వింటారు. ఎవరు మాట వింటారు? వాళ్ళు లాకపోతుంటారు రూమ్లోకి. పోషించిన తండ్రి, చిన్నప్పటి నుంచి కాచి కాపాడిన తండ్రి, తనకు అన్నం లేకుండా తన బాధలు కష్టాలను అన్నీ ఎరిగిన తండ్రి మర్చిపోయాడు సార్. అప్పుడు తండ్రి ప్రేమ కంటే మధ్యలో వచ్చిన ముందొచ్చిన కొమ్ముల కంటే ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములకే బలం ఎక్కువ అన్నట్లుగా మధ్యలో వచ్చిన ఆమెకే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు. అర్థమవుతుందా? అదే కుటుంబాలు చిల్లాభిన్నం అవడానికి కారణమవుతాయి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది. జ్ఞానం గలవాణిని కనినవాడు వాణి అని ఆనందమును ఉంటాడు. నా కొడుకు ఎంత జ్ఞానం గలవాడు, ఎంత జ్ఞానంగా నడుస్తాడు, ఎంత బాగా దేవుని కోసం జీవిస్తాడు, ఎంత కరెక్ట్గా ఉంటాడు అన్నప్పుడు ఆ తండ్రికి అంతగానే ఏం కావాలి? పుట్టిన పురుషుడు కుమారుడు పుట్టినప్పుడు కాదంట తండ్రికి సంతోషం. కుమారుడు ఉత్తీర్ణుడు అవుతాడు చూడు, కుమారుడు పిల్లలు ఉన్నత స్థాయిలోకి వస్తారు చూడు, అప్పుడంట ఆ పుత్రోత్సవం ఏంటారు? పుత్రోత్సవం, ఉత్సాహం, సంతోషం, హ్యాపీనెస్. కనుక ఆ ప్రయోజకుడు అయినప్పుడే, మరి పుట్టినప్పుడు కాదు. కనుక దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? జ్ఞానం గలవాన్ని కన్నవాని తండ్రికి సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. నీతిగా జీవించే కుమారుని చూసి ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను. ఎప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? అట్లాంటి పిల్లలు లోకంలో కనబడతారా? బాధ పెడతారు. నిన్ను కన్న తల్లిని ఆనందపరచవలను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము అంటున్నాడు దేవుడు. ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా లేదా హృదయం? దేవునికి హృదయం ఇవ్వం మనం. ఎవరికి ఇస్తాము? ఎవరికెవరికో ఇస్తాం. లోకంలో మన స్నేహితుడితో అంటాం, మన ప్రియురాలతో అంటాం. ఏమంటాం? ప్రేమించంటే ప్రియురాలతో ఏమంటాం అంటే, నా హృదయం అంతా నువ్వే, కోసుకొని చూసుకుంటావా? ఏం తెరచమంటావా? ఇట్లా లోపల ఉన్నావు నువ్వు. నేను ఎంతగా ప్రేమిస్తున్నాను తెలుసా? డీప్ లవ్. ఏంటి? అసలు దేవుణ్ణి పెట్టుకోవాలరా లోపల. నువ్వు ఎవరిని పెట్టుకోవాలా? ఏ స్త్రీకి కానీ ఏ పురుషునికి కానీ లోకంలో ఉన్న దేనికి కానీ నువ్వు అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే నీ హృదయాన్ని తయారు చేసింది దేవుడు, నీ హృదయాన్ని చూచేది దేవుడు, హృదయంలో స్థానం ఇమ్మన్నది దేవుడు. నీ హృదయం నాకు కావాలంటున్నాడు, నువ్వెవరినెవరో పెట్టుకున్నావు లోపల. బైబిల్ ఏమంటుంది? నీ హృదయం నాకు ఇమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, దోచుకున్నవాడు పొంచి ఉండునట్లు అది పొంచి ఉండును, అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు,
ఎవరికి మంద దృష్టి? సారాయి తాగితే, సారాయితో ప్రొద్దు పూడ్చువానికేనట. రోజు సారాయి తాగుతూ వాడు ఏం చేస్తుంటాడు? కాలాన్ని గడుపుతుంటాడు. వీనికే శ్రమ, వీనికే జగడం, వీనికే చింత, వీనికే బాధ, వీనికే దుఃఖం, వానికి గాయాలు. కలిపిన ద్రాక్షారసమును రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రదగును, గిన్నెలో తలతలలాడుచుండగను, తాగుటకు రుచిగా ఉండును, దాని వైపు చూడొద్దు. అసలు దాని వైపు చూడొద్దు, అది నేను పిలుస్తుంది తాగమని. తాగిన తర్వాత నేనేం చేస్తుంది? ఇంకా సర్పం వల్లే కాటేస్తుంది. కట్ల పాము కాటు పడినట్లు పడుతుంది నీకు. తాగిన తర్వాత 1, 2 90 అంటావు, తర్వాత ఫుల్ అంటావు, తర్వాత ఇంకో ఫుల్ అంటావు. ఆ తర్వాత కట్ల పాము నిన్ను కాటేసినట్లే ఉంటుంది. ఆ తర్వాత సర్పం, నాగసర్పం వచ్చి నేను కాటేసిన ఒంట్లో ఉంటుంది. అప్పుడు నీ కండ్లకి ఏం కనబడతాయి? అన్నీ విపరీతమైనవి కనబడతాయి. 3, 4 కనబడతారు. టోటల్గా తేడా కనబడుతుంది. తల్లి చూడవు, పిల్ల చూడవు, వాయి చూడవు, వరుస చూడవు, ప్రొసీడ్ అయిపోతావు. ఎందుకు? మత్తులో ఏం చేస్తావో తెలియదు, ఎవరిని చంపుతావో తెలియదు, ఎట్టుపోతావో తెలియదు, మత్తు అయిపోతుంది కదా పూర్తిగా. అప్పుడు నువ్వు ఏం మాట్లాడతావో తెలియదు. అందుకే చూడండి, తాగుబోతులంతా ఏం పని అంటాం? నీవు నడి సముద్రమున పండుకొని వాడి వలె ఉంటావు, ఓడ కొయ్య చివరన పడుకున్న వాడి వలె ఉంటావు. కొట్టినా నొప్పి కలదు వానికి, దెబ్బలు పడినా వానికి తెలియదు. నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును, మరలా నాకు సారాయి కావాలి లేచిన తర్వాత. ఇలాంటి వాని జీవితం ఎలా ఉంటుంది అన్నాడు బైబిల్లో దేవుడు. అంతే, ఇలాంటి వాని జీవితం. వాడే త్రాగుతాడు, వాడే సంపాదన చేసుకుంటాడు. ఇంకా వీలైతే భార్య సంపాదిస్తే భార్యది కూడా ఎత్తుకొని పోతారు. చాలామంది ఉన్నారు అట్లా. వాడేమి సోమరిపోతుగా తిరుగుతాడు, తాగుతూ ఊర్లు తిరుగుతూ ఉంటాడు. సాయంకాలం వస్తాడు, రాత్రికి వస్తాడు, పొద్దున వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు. ఎక్కడైనా దాచిపెట్టినటువన్నీ కూడా ఎత్తుకొని మరలా వెళ్ళిపోతాడు. ఈగిపోతే నన్ను కొడతాడు. ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది మీరు చూడండి. అందుకే సారాయి జోలికి వెళ్ళొద్దు. అసలు అలాంటి వానితో స్నేహమే చేయొద్దు. తిండిపోతులతో కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. ఎందుకంటే తినాలంటే జీవితం అంతా కూడా ఆ తిండి మీదే ఉంటుంది అని ఆలోచన. నోటికి మనకు అదుపే ఉండదు. కనుక దేవుడు చెప్పే మాటలు మన జీవితాల్ని ఎంతగానో మార్చడానికి అవకాశం ఉంటుంది. 24వ అధ్యాయం 30 వచనం కూడా చూడండి. అందులోనే సోమరి వాణ్ణి నేను చూడండి, సోమరి వాణి చేను నేను దాటి రాగా, తెలివి లేని వాణి ద్రాక్ష తోట నేను దాటి రాగా. ఏమండి, ఇప్పుడు పొలాలు వేసారు కదమ్మా, మిరపకాయ పొలాలు, మిరప చేనులు వేసారు కదా. పొలాలన్నీ ఎట్లుంటాయి? పచ్చగా ఉండి బాగా పంటకు చేతికి వస్తూ ఉన్నాయి అప్పుడే. కానీ ఇక్కడ సోమరి వాణి మిరపకాయల తోటకి వెళ్ళినామనుకో, చేనులోకి వెళ్ళినామనుకో, ఎట్లుంటుందంటే తెలుసా? అదంతా వాని చేనులోకి వెళ్తే వాని చేను అంతా ఎట్లుంటుందంటే తెలుసా? వాని చేను అవతలోని చేను బాగుంటుంది, యూత్లోని చేను బాగుంటుంది. వీని చేనులో అసలు ఇత్తులమే వేసినాడు. ఏముంటుందని చేనులో? వానికి 10 ఎకరాలు ఉంటుంది ఆటికి. చూడండి, సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్లు తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతిగోడ పడిపోయి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై, ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధాధారుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును అని రాబడించండి.
యువతల పొలం చేసుకొని పంట చేసుకొని వాడు ఆల్రెడీ డబ్బులు సంపాదించుకుంటున్నాడు, యువతల వైపున డబ్బు సంపాదించుకుంటున్నాడు. వీని 10 ఎకరాలేమో ముండ్లు తుప్పలు, ఇసురు చెట్లు, అవునా, మొత్తం పెరిగిపోయి ఇట్లున్నాయి. ఎవరు వాడు? సోమరి. సోమరితనం అనేది మన జీవితంలో ఇలాంటి ముళ్ళ తొప్పులే వస్తాయి. ముళ్ళ తొప్పులే. సోమరితనం ఎవరిలో ఉందో వారి ఇంట్లో అభివృద్ధి కాదు, ఎప్పటికీ అభివృద్ధి కాదు. కనుక సోమరితనం వలన దరిద్రత వస్తుంది. పైన మనం ఎందుకు చూసాము? ఒకటి చూసాం, తిండిపోతుతనము, 2 ద్రాక్షారసమును తాగుట, దానివల్ల వచ్చే నష్టాలు చూసాము. తర్వాత సోమరితనం వల్ల వచ్చే నష్టాలు కూడా మనం చూసాం. సరే, ఇవి కాస్త మనం పక్కన పెడితే మన అంశం కాదు కనుక మన అంశంలోకి వస్తే, ఇక్కడ ఆహాబు, యెజెబెలు. ఈ ఆహాబు రాజు 17వ అధ్యాయం 1 రాజుల గ్రంథంకి వచ్చేస్తాం. నేను కొంచెం అట్లా ఇంట్రొడక్షన్ ఇచ్చి వదిలేస్తాను. ఈ ఆహాబు రాజు ఎప్పుడైతే యెజెబెలు వివాహం చేసుకున్నాడో, యెజెబెలు ఏం చెప్పినా ఏం చేసినా ఓటేస్తున్నాడు. ఇంకా భార్య ఏం చెప్పినా తలూపేస్తున్నారు. ఇక్కడ ఒక డేంజరస్ ఫెలో అండి. అధికారం ఎప్పటికీ స్త్రీకి ఇవ్వకూడదు. అర్థమవుతుందా? అధికారం తీసుకోను కూడకూడదు. అధికారము తీసుకోను కూడకూడదు. ఒకవేళ భర్త లేడనుకో, భర్త ఇంట్లో లేడనుకో, చనిపోయాడు అనుకో, లేకపోతే భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు ఆమె అధికారం తీసుకొని ఆమె నడిపిస్తే తప్పులేదు. అర్థమైందా? లేదు, భర్త మెంటలోడు అనుకో, భర్తకు తెలివి లేదనుకో, జ్ఞానం లేదనుకో, అట్లాంటప్పుడు అధికారం తీసుకుంటే తప్పులేదు. ఎందుకంటే అతనికి ఆలోచించడానికి ఆలోచన లేదు గనక, భర్తకు ఆ తలకాయ లేదు గనక. ఎప్పుడైతే స్త్రీ తన సొంతగా ఆలోచన చేస్తుందో, సొంతగా భర్త అన్ని రకాల బాగున్నా కూడా ముందుకు పోతుందో, ఆ పెత్తనం చేస్తుందో, ఆ కుటుంబం 100% నాశనం అవుతుంది. నాశనం అవుతుంది. ముందు చెడ్డ పేరు భర్తకు వస్తుంది, 2 భార్యకు కూడా వస్తుంది. ఇలాంటి స్త్రీలు నేను కూడా చూస్తూ ఉంటాను. అప్పుడు భర్త పక్కనే ఉన్నా సరే భర్తను నోరు మూయిస్తారు. ఏం చేస్తారు? నోరు మూపిస్తారు. ఒక స్త్రీ లక్షణం ఏంటంటే, పురుషులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో స్త్రీ దూరకూడదు. మాట్లాడను కూడా నీ అనుమతి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి. మనకి ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది కూడా నేర్చుకోవాలి. పద్ధతులన్నీ మనము నేర్చుకోవాలి. భర్తల్ని శాసించే వాళ్ళు ఉన్నారు ఈరోజు, అదే యెజెబెలు. ఇలా యెజెబెలు తన యొక్క ఇష్టం వచ్చినట్లుగా 10 గోత్రాల వారిని ఏలుతూ 10 గోత్రాల వారిని మరింత భక్తిహీనతలోకి నడిపిస్తూ ఉండగా దేవుడు పరలోకము నుంచి చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? స్వర్గంలో నుంచి. ప్రతిదీ దేవుడు చూస్తూ ఉంటాడు. వాళ్ళకి సమయం ఇచ్చాడు. ఇక రాజు చెప్పినట్లే కదా, ఇందాక యజమాని అని ఎందుకు తీసుకుపోయినానంటే అక్కడికి ఎందుకు తీసుకుపోయినాను. యజమాని సరిగా లేకపోతే, రాజు సరిగా లేకపోతే ఆ మొత్తం రాజ్యం అంతా నాశనం అయిపోతుంది. పరిపాలించే ముఖ్యమంత్రి సరిగా లేకపోతే ఆ రాష్ట్రం అంతా కూడా నాశనం అయిపోతుంది. లంచాలకు లేదా ఆ రాష్ట్రం అంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేసినాడంటే ఎక్కడికో పోతుంది. 2023లో ఉండేది ఎనికెళ్ళిపోతుంది. అంటే ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వల్ల మొత్తం అందరూ కూడా అరకు తినాల్సి వస్తుంది సరిగా లేకపోతే. అలాగే కుటుంబంలో పెద్ద కూడా సరిగా లేకపోతే పరిస్థితి ఎలా అవుతుందో ఇందాక చూసాం. అలాగే ఇప్పుడు రాజు ఇద్దరు. ఎవడు? అహాబ్. ఎవరు? ఒక దేశానికి రాజు, 10 గోత్రాల వరకు రాజు, కొన్ని కోట్ల మందికి అతను రాజు. జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల మందికి ఎట్లయితే రాజు, 7 కోట్ల మందికి, అట్లనే ఈయన కూడా ఒక రాజు. కానీ రాజు భార్య భయంకరమైన విశ్వాసం లేని, దైవభక్తి లేని, దేవునికి వ్యతిరేకంగా జీవించే ఒక గొప్ప, ఒక రకం చెప్పాలంటే రాక్షసే, దయ్యపు స్వభావం కలిగింది. భర్తను పక్కన పెట్టి ఆమె రాజ్యం వెళ్తుంది. కనుక దేవుడు సమస్తాన్ని చూశాడు.
10 గోత్రాల వాళ్ళు కూడా ఏమైపోతున్నారంటే దేవునిలో ఉన్న వాళ్ళంతా చెడిపోతున్నారు. అంతేనా? వాళ్ళే లైసెన్స్ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళంతా ఏమైపోతారు చెప్పండి? ఒక సంఘం ఉందనుకోండి, మీరు పాపం చేసుకున్నా ఏం చేసుకున్నా ఏం కాదు, ప్రార్థన చేసుకుంటే అయిపోతుంది, దేవుని కానికిస్తే అయిపోతుంది. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని లోకంలో ఏం చేస్తున్నా, మీరు ఏమైనా జీవించండి, యేసుప్రభువుని నమ్ముకున్నారు చాలు. మీరు దేవుని దగ్గరికి వచ్చి పాపం ఒప్పుకొని మీరు ముందుకు పోతుందని లైసెన్స్ ఇచ్చినాడు అనుకోండి పాస్టర్ గారు, ఆ 100 మందికి వాళ్ళు ఇష్టమశలు జీవిస్తారు. ఆయన చెప్పాడు కదా, ఇంకా అలా ఆయనకన్నా మాకు బాగా తెలుసా ఇంకా అనుకొని ఏం చేస్తారు? అదే బాట నడుస్తారు. ఒక ఆయన ఇదే మాట చెప్పాడు, ఇప్పటికి 10 ఏళ్ల క్రితము ఇదే మాట చెప్పాడు ఒక ఆయన. ఆయన మొత్తం ప్రపంచానికే తెలిసిన వ్యక్తి, తెలుసా మీరు? గొప్ప బోధకుడు. ఆయన కింద దరిదాపుల కంటే లక్షల స్టూడెంట్స్ ఉన్నారు. ఇదే చెప్పాడండి సేమ్. పౌలు పాపం చేయలేదా? పాపం చేసినా కూడా దేవుడు క్షమిస్తానని చెప్పలేదా? కనుక మనం పాపం చేసుకుంటా బ్రతకొచ్చు, దేవుని కృప మనల్ని కాపాడుతుంది అని చెప్పగానే యూత్కి ఏమైపోయింది? అంత గొప్ప బోధకుడు, మహాజ్ఞాని చెప్పేపాటికి, ఎందుకంటే తను ఆల్రెడీ ఒక భార్యను విడిచిపెట్టి ఇంకొక భార్యను చేసుకున్నాడు, ఇంకొక భార్యను కూడా ఉంచుకున్నాడన్న వార్త కూడా ఉంది. తన కుమారుడు అదే లైన్లో ఉన్నాడు, తన అల్లుడు కూడా అదే లైన్లో ఉన్నాడు. కాబట్టి వారిని సమర్థించుకోవడానికి మిగతా వాళ్ళందరికీ ఏం చేశాడు? ఏం కాదని చెప్పేశాడు. అయిపోయిందండి, అందరికీ రెక్కలు వచ్చేసాయి, అందరినీ లేపేశాడు. లేపేశాడంటే పైకి కాదు, వాళ్ళు ఇష్టం వచ్చిన జీవించడం మొదలుపెట్టారు. అది అట్లనే ఈ ఆహాబు, యెజెబెలు ఇరువురు కలిసి పూర్తిగా ప్రజలందరినీ కూడా దేవుని వైపు తిరుగుతూ భయభక్తులు కలిగి, అంతవరకు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నారు. ఇక వీళ్ళు ఎప్పుడైతే రంగం మీదకి వచ్చారో పూర్తిగా దేవుడు అంటే వదిలేశారండి. పాపములో మునిగి తేలుతున్నారండి, మంచినీళ్ళలో మునిగి తేలినట్లుగా, బావిలో మునిగి తేలినట్లుగా. కనుక పూర్తిగా వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పూర్తిగా లోకం వైపు తిరిగేశారు, నిజ దేవుణ్ణి సత్యదేవుని వదిలేశారు. వీళ్ళే నిజ దేవుణ్ణి సత్యదేవుని వదిలేయమని చెప్పారు. అప్పుడు రంగం మీదకి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు, ఆయన ఏలియా. ఎవరైనా ఎప్పుడైతే ఎక్కడైతే పాపం జరుగుతూ ఉంటుందో అక్కడికి దేవుడు తన ప్రజలను పంపుతూ వస్తాడు. తన దేవుని యొక్క ప్రవక్తలను, దేవుని దాసుల్ని పంపుతూ వస్తాడు. ఎందుకంటే వార్నింగ్ ఇచ్చి సరి చేసుకోమని చెప్పడానికి. వెంటనే వచ్చి ఆయన ఏమన్నాడు తెలుసా? డైరెక్ట్గా రాజగృహంలోనికి వెళ్ళిపోయాడండి, రాజ అంతఃపురంలోనికి వెళ్ళిపోయాడండి ప్రవక్త. వెళ్ళిపోయేసి ఆ సింహాసనం మీద ఎవరు కూర్చొని ఉన్నారు? ఆహాబు రాజు. ఆ తర్వాత ఎడంపై ఎవరు కూర్చొని ఉంది? రాణి యెజెబెలు, మంత్రులు, రాజ్య సైనికులు, సైన్యాధిపతులు అందరూ కూర్చొని ఉన్నారు. డైరెక్ట్గా లోపలికి పోయాడండి, లోపలికి అంతే సమ్మని దూరం వెళ్ళిపోయాడు లోపలికి. వెళ్ళిపోతేనే అందరి ముందు అన్నాడు, నువ్వు చేసిన పాపము, నీ భార్య చేసిన పాపం వల్ల ప్రజలందరూ కూడా దేవుని వైపు కాకుండా అసత్యం వైపు తిప్పేటట్టు చేశారు. మీరు దేవుని వదిలేటట్టు ప్రజలందరూ పాపంలో పడేటట్టు చేశారు. కనుక మీ మీద, మీ దేశం మీద దేవుడు ఎందుకు ఇంకా వర్షం కురిపించాలి? కనుక నేను మరలా వచ్చి చెప్పేదాకా, నా మాటను విడుదల చేసేదాకా 3.5 సంవత్సరాలు మీ భూమి మీద, మీ నేల మీద, మీ దేశం చుట్టూ, పొలిమేర చుట్టూ, 10 గోత్రాల పొలిమేర చుట్టూ ఒక వర్షపు చినకైనను, ఆఖరికి మంచైనను 3.5 సంవత్సరాలు పడదని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరాడు బయటికి. స్టన్ అయిపోయారు వాళ్ళగే. దేవుని ప్రవక్త చూడండి, ఎప్పుడైతే పాపం చేస్తామో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విధానం వేరేది. ఇక్కడ దేవుని విషయంలో మనం ఎప్పుడైతే పాపం చేస్తామో అప్పుడు మన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ దేవుడు లాగేసుకుంటాడు. ఇప్పుడు నష్టాలు జరిగాయి, ఇక్కడ మొత్తం నష్టం జరిగింది. 3.5 సంవత్సరాలు ఒక దేశానికి వర్షం రాకుండా ఉండాలంటే ఆఖరికి మంచు కూడా పడలేదు. ఏం పడలేదు? ఇప్పుడు మంచు పడుతూ ఉంది, మంచు పడితేనే చెనుగు వస్తుంది. ఆఖరికి మంచు పడకపోతే అది కూడా రాదు. వర్షం రాకపోతే మిరపలు వేస్తారు వీళ్ళు, కాలంలో నీళ్ళు బంద్ చేస్తామంటున్నారు. దేనికోసము? ఈసారి వర్షాలు సరిగా రాలేదు కనుక. ఆ పైన ఎక్కడో వర్షాలు వచ్చినందుకు కాలంలో నీళ్ళు పారుతున్నాయి, అక్కడ కూడా రాకపోయింటే
ఆ వర్షంకి నీళ్ళు రావు. ఇక్కడ ఇక్కడ రాకపోయింటే ఈ ఈ కాలువకు రావు. ఈ 2 కాలువలకు నీళ్ళు రాకపోతే అసలు ముందు తాగడానికి నీళ్ళు ఉండవు. పంటలు ఎక్కడన్నా పండి ఏంటి తాగడానికి నీళ్ళు ఉండవు. ఎందుకుండవండి, మినరల్ వాటర్ ఉరవకొండ నుంచి తెచ్చుకుంటాం మేము. 10 రూపాయలు పెడితే వస్తాయి. బోర్లో వస్తాయి కదా, బోర్లో నీ ముఖము పైనుంచి వర్షం పడితేనే ఆ లోపల ఉన్న నీళ్ళు పెరగాల, నీళ్ళ శాతం పెరుగుతుంది. ఇలా బోర్లో కూడా ఎండిపోతాయి. అవి ఏమవుతాయి, పైనుంచి వర్షం పడితేనే కదా లోపలికి పోయి ఆ అడుగునికి పోయి మరలా తిరిగి పైకి వస్తాయి నీళ్ళు. అవి బోర్లో కూడా నీళ్ళు రావు. ఏం చేస్తారు? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరువు పూర్తిగా వచ్చిందనుకో, ఏం చేస్తున్నారో తెలుసా వీళ్ళు? ఇక్కడ మనుషులను వాళ్ళే తినుకున్నారు, ఆకలికి తట్టుకోలేక, జీవరాశులకు గడ్డి లేక. పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఈ రాజ్యము? ముందుకు పోతే అంత ఘోరం అయిపోయింది. అంటే మనిషి పాపము చేస్తే ఆ పాపానికి పరిహారంగా ఇలాంటి భయంకరమైనవి మన జీవితంలో జరుగుతూ వస్తాయి. దేవునికి వ్యతిరేకంగా జీవించినందున వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఇప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా దేవుడు పూర్తిగా ఆ దేశం మీద ఆపేశాడు. పాపము వర్షాన్ని ఆపేస్తుందా? ఎస్. ఇప్పుడు వర్షాలు రాకపోవడానికి కారణం ఏంది? మనుషుల పాపం. మేము అవి చేసాం ఇవి చేసామని మీరు అనుకుంటున్నారు అంతే. అది మరీ పాపం. ఏంటది? అవన్నీ మరీ పాపం. అది దేవుడు చేయమని లేదు కదా నిన్ను. దేవుడే భూమి మీదకి దిగి వచ్చి తానే దేవరైపోయాడు. ఏమైపోయాడు? తానే బలైపోయాడు. స్టాప్ చేయండి, ఇంకా జీవరాశులను సంపద అన్నాడు ఆయన. అర్థమవుతుందా? కనుక వర్షం ఆగుతుందా అంటే ఎస్. ఒక మాట చూసుకొని ముగించేద్దాం 1 నిమిషంలో. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తుచూ చూచి తెలుసుకునుడి, దాని రాజవీధుల్లో విచారించుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండు యత్నించుచున్న ఒకడు మీకు కనబడినలా నేను దాన్ని. ఒక్కడు కనబడినా చాలంటాం చూడండి. అంటే ఒక్కడు కూడా రేణుమాకలపల్లి అంతా తిరిగి చూడండి, ఒక్కడు మంచోడు ఉంటే రేణుమాకలపల్లిని నేను కాపాడుతాను అంటున్నాడు ఆయన. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? మొత్తం యెరూషలేము అనే దేశం, అదొక దేశం అండి. ఆ దేశానంతా మీరు తిరిగి చూడండి, అన్ని వీధుల్లో తిరిగి చూడండి. ఒక్కడు మంచిగా ఉన్నవాడు, ఒక్కడు నీతిమంతుడు కనబడినా సరే నేను యెరూషలేమును నాశనం చేయను, క్షమించేస్తారు. మరి ఎంతమంది పాపులు ఉంటే ఈ వర్షాలు పడకుండా ఈ రకంగా తయారవుతుంది జీవితం? చూడండి ఆఖరికి ఏమన్నాడు? 2వ వచనం. యెహోవా జీవము తోడు అనుమాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. ఏం చేస్తారు? యెహోవా జీవంతోడు అంటారంట, దేవునితోడే అంటారంట. కానీ దేవునితోడే అంటారంట, కానీ ఏం చేస్తారు? మోసాలు చేస్తారంట. ఆ ప్రమాణం కూడా మోసకరమైన ప్రమాణం అంట. ఒట్టు పెట్టుకునే దేవుడితోడు కానీ చేయరు. మోసం, అంతా మోసం, మోసపు ప్రమాణం. యెహోవా అదిగో యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. అంటే నువ్వు దేవునితోడు అనాల్సిన అవసరం లేదు. మాట అంటే మాట మీద నిలబడు అంతే. యథార్థత కావాలా దేవుడికి? ఏం కావాలా? దేవునికి యథార్థవంతుడు కావాలా. అలాంటి వాడినే చూస్తున్నాడు దేవుడు. అలాంటి వాడే దేవుడికి కావాలా. ఎవరి దగ్గర ఉంది యథార్థత? ఎవరి దగ్గర ఉంది యథార్థత? ఫోన్ చేసినా కూడా విశ్వాసులు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎత్తలేని వాడు నువ్వు యథార్థవంతుడువా? యథార్థత అంటే ఏందనుకోండి, యథార్థత కాపాడకపోతే చీప్ అయిపోతావు నువ్వు 10 మందిలో. నీ పట్ల విలువ ఉండదు. ఇంకా అదేంటారు కదా, మాట పోయినా ప్రాణం పోయినా ఒకటేనని. యథార్థవంతుడుగా ఉండాలా నువ్వు. దేవుడికి కావాల్సింది ఎలాంటి వాడు? యథార్థమైన మాట. నోట్లోంచి వచ్చే మాట హృదయంలో నుంచి రావాలా.
బ్రతికితే 4 రోజులు కరెక్ట్గా బ్రతకాల. నీవు దృష్టి ఉంచి ఉన్నావు, నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనోళ్ళకు ఉన్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు. దేవుడు వాళ్ళని కొడుతున్నాడంట. వాళ్ళ జీవితాలు సరి చేసుకోమని ఎన్నోసార్లు వాళ్ళకి ఇబ్బందులు, కష్టాలు, బాధలు, వ్యాధులు అన్నీ పెడుతున్నాడంట. అయినా సరే వాళ్ళ హృదయము మారదు, వాళ్ళ ముఖము కఠినం చేసుకొని ఉన్నారు. మల్లుటకు వారు ఏమాత్రము సమ్మతింపరు అని రాబడి చూడండి. దేవుడు ఎంత శిక్షిస్తున్నా కూడా కనీసం శిక్షించినప్పుడైనా దేవుని వైపు తిరిగి మారుతారేమో అనుకుంటే, ఆ శిక్షించినప్పుడు మాత్రమే మారుతారు. ఆ తర్వాత బాగా అయిపోయిన తర్వాత దేవుడు ఎవరు అంటారు. అలా తయారైపోతున్నారు మనుషులు అని చెప్పేసి వీళ్ళని అన్ని రకాల పరీక్ష చేశాడండి దేవుడు. అన్ని మసాలాలే చూశాడు వీళ్ళని. ఆఖరికి ఇంకా మసాలాలే లేవు వేసేకి. అట్లా తయారైపోయిన తర్వాత వీళ్ళు గోలికి చేశాడు. తర్వాత ఇంకా తీసుకెళ్ళిపోయి ఆ బబులోను దేశంలో పడేశాడు. నేనిట్లనుకొంటిని, వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరగక బుద్ధిహీనులై ఉన్నారు. అంటే వీరు ఎన్నిక లేనివారు, దేవుని దృష్టిలో లేనివారు కనుక ఇలాంటి పాపాలు చేస్తున్నారు. అప్పుడు అర్థమైందంటే ఇర్మియా ప్రవక్తకి ఏమని, వీరు దేవుని దృష్టిలో ఉంటే నా మాదిరి అంటే ఇర్మియా మాదిరి ఖచ్చితంగా వీళ్ళు వినేవారు. నేను ఎన్నికలో ఉన్నాను కనుక వింటున్నాను, వాళ్ళు వింటలేరంటే ఎన్నికలో లేనా అని అర్థమైపోయింది చూడండి. ఎవరైతే దేవుని చిత్తానుసారంగా బ్రతకడం లేదో వారు ఎన్నికలో లేనివారు అని బైబిల్ చెప్తుంది. దేవుడు ముందుగా మనల్ని చూచి ఉండలేదు. ఇలా మనం కిందికి వస్తే చివరిగా మనం చూసుకునే మాట చూడండి 25. మీ దోషములు వాటి క్రమమును తప్పించాను. చూసారా? 24 చదువుదాము. 24 వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఎవరు? దేవుడే కదా తొలకరి వర్షాన్ని కురిపించేది, దేవుడే కదా కడవరి వర్షాన్ని కురిపించేది. పంట పండడానికి ముందు, పంట పండే చేతికి వచ్చేటప్పుడు ముందు ఆయనే మనకేం చేస్తాడు? వర్షాన్ని కురిపిస్తాడు. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. దేవుడే వర్షం కురిపిస్తున్నాడని దేవుని మీద ఆధారపడ్డారట, దేవుని దగ్గరికి రారట. అప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపాలే. అది ఎవరి పాపాల కారణము? అది మన పాపాల వల్ల వర్షం యొక్క క్రమం తప్పిపోతూ ఉంటుంది. పొద్దున పంట పీకేటప్పుడు వర్షం వస్తుంది, పీకిన తర్వాత రాసులు వేసినప్పుడు వర్షం వస్తుంది, మొత్తం నాశనం అయిపోతుంది. క్రమం తప్పుతుంది, క్రమం తప్పుతుంది. కనుక దేవుడు మనకి అన్ని సమయాల్లో పోషిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు నీరావరి టైప్ మనకు ఉంది కాబట్టి కాలుకు నీళ్ళు పట్టుకొని ఎందుకు చేసుకుంటున్నారు. అది నీళ్ళు లేకపోతే పొలాలన్నీ ఎట్లా ఉంటాయి? ఎడారిలాగా ఉంటాయి. ఆ నీళ్ళు ఎవరు ఇచ్చారు? దేవుడు కురిపించాడు. దేవుడు కురిపించాడు. ఆ దేవుడు కురిపించాడు కనుక ఆ నీళ్ళు మన ఇంటి దాకా వస్తున్నాయి, మనం దాన్ని పొలాలు పండించుకుంటున్నాం. కనుక ఆ దేవుణ్ణి కృతజ్ఞత జీవితం లేకోకుండా మనం బ్రతకరాదు. పాపం చేస్తూ మన జీవితాలు జీవించరాదు. కనుక ఆహాబు చేసిన పాపము, యెజెబెలు చేసిన పాపము 3.5 సంవత్సరాలు వాళ్ళ రాజ్యములోని ప్రతి మనిషి కూడా ఏ స్థితికి వెళ్ళిపోయింటాడో మీరు ఆలోచన చేయండి. నీరు లేక, తిండి లేక, పంటలు లేక, పశువులకి గడ్డి లేక, ఎవడో చేసిన పాపం ఎంతోమంది అనుభవించాల్సి వస్తుంది. ఆలోచన చేస్తారా?